స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఈ చెక్ టీమ్ తో కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడంపై దృష్టి సారించనున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.